అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. గత ఎన్నికల్లో ఒక్కో ఇంటికి ఒక్కో ఉద్యోగం ఇస్తామని గల్లా మోసం చేశారని మోదుగుల విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలే తమ గెలుపునకు అస్త్రమంటున్న గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్. ఒక పారిశ్రామికవేత్తపై పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది, అంతేకాకుండా ఓటర్ల యొక్క వాళ్ళ స్పందన ఎలా ఉందో మనతో మాట్లాడడానికి మోదుగుల గారు ఉన్నారు. ఆయన మాట్లాడమన్నాం. సార్ చెప్పండి, ఏంటి ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది? ఈరోజు ఒక ప్రాంత వాసిగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి స్థానికుడిగా నాకు పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ప్రాంతం మీద పట్టు, ఏ సమస్యలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఈ ప్రత్యేక హోదా సాధన అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈరోజు 25 మంది ఎంపీలు కల్పించాల్సినటువంటి బాధ్యత, ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి సందిగ్ధత మీద కానీ 5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలు కానీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆయుధంగా మార్చుకొని ఆయన ప్రచార శైలిలో ఆయన ముందుకెళ్తూ ఉన్నాడు. ముఖ్యంగా నేను స్థానికుడిని కావటం, నాకు పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఏ సమస్యలు ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది ఒక మేనిఫెస్టో రూపంలో తయారు చేసుకొని ప్రజల మధ్యకి వెళ్తా ఉన్నాను. ఈరోజు గల్లా జయదేవ్ గారు టోటల్ ఫెయిల్యూర్. 2014 ముందు ఒక క్లియర్గా చెప్పారు, కంపల్సరీగా ఇంటికి ఒక ఉద్యోగం. నగర క్లిప్పింగ్స్ ఉన్నాయి. 2014 గెలిచిన తర్వాత ఒక గ్రూపు ఇంటికి ఒక ఉద్యోగం ఇంటికి ఇంపాసిబుల్ అన్నాం. అంటే ఏంటంటే ఎలక్షన్ ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట. అందుకని ఏంటంటే డెఫినెట్గా నీకు తెలుగు చదవటమే రాదు, తెలుగు మాట్లాడటం రాదు, తెలుగు రాయటం రాదు. ఈ ప్రజల బాధలను అర్థం చేసుకోగలుగుతావు. ఒక అగ్రికల్చర్ సెక్టర్ కానీ నాన్ అగ్రికల్చర్ సెక్టర్ కానీ నీకు ఎక్కడ పూర్తిగా అవగాహన లేదు. అందుకని డెఫినెట్గా 7 అసెంబ్లీలు గెలవబోతున్నాం, పార్లమెంట్తో సహా. ప్రభుత్వం వైఫల్యాలే ఈ ఎన్నికల్లో తనకు ప్రధాన అస్త్రాలని చెప్పేసి కూడా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నరసింహారావు, HM TV.